హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో అయితే ఉన్నాం, దాల్ లేక్లో. నైట్ మేము పడిన కష్టాలు అయితే అంతా ఇంత కాదు, చెప్తానులేండి మీకు స్టెప్ బై స్టెప్. అండ్ ఆల్సో ఈరోజు వీడియో అయితే చాలా బాగుండిపోతుంది, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే దాల్ లేక్లోని మేమున్న హౌస్ బోట్ వ్యూ, ఒకసారి చూసేయండి. ఈ హౌస్ బోట్లో అయితే హీటర్స్, టీవీ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు కనపడేది హీటర్, కానీ ఏవి పనిచేయవు. నైట్ అయితే ట్యాప్స్లో వాటర్ ఆగిపోయినాయి, అదేంటంటే లోన ఫ్రోజ్ అయిపోయినాయి అంట. అండ్ మేమైతే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఈ దాల్ లేక్లో ఉన్న వాటర్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ చూడండి మంచు అయితే ఎలా పడి ఉందో. ఇవంతా కూడా నైట్ అంతా ఫుల్ మంచు పడిపోయి ఉంటుంది. అండ్ మార్నింగ్ మేము లేచేదలకల్లా చిన్నగా మెల్ట్ అవుతూ ఉంటుంది. మన ప్లాన్ అయితే ఈరోజు అయితే గుల్మర్గ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఆల్సో గుల్మర్గ్లో ఉన్న ఎంతో అందమైన గండోలా రైడ్ ఉంటుంది కదండి, అదైతే చేయబోతున్నాం. అదైతే ఫుల్ క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉండబోతుంది. ఏంటో వీళ్ళు పడవ మీద వచ్చి అమ్ముతున్నారు అనుకుంటున్నారు కదా, ఇక్కడ వీళ్ళ జీవనాదాయం అంతా ఇలానే ఉంటుందండి. వీళ్ళైతే పడవల్లో వచ్చి అన్నీ ఏది అమ్ముకోవాలన్నా, వీళ్ళ పిల్లలు కానీ చిన్నప్పటి నుండే స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళకైతే పడవలు అయితే అలవాటు చేసి ఉంటారు. అండ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈత అయితే వచ్చు, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరికైతే చిన్నప్పుడే ఈత అయితే నేర్పిస్తారు. ఇక్కడ వీళ్ళ జీవనాదాయం మొత్తం కూడా ఇలానే ఉంటుంది. మనం ఇప్పుడు ఉంటున్న ఈ దాల్ లేక్ ఏదైతే ఉందో, ఇది ఒక పెద్ద లేక్. వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక వీళ్ళ జీవనాదాయంగా మార్చుకున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు హౌస్ బోట్స్ పెట్టుకొని ఇంకా అందులో అయితే స్టేస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి, ఒక్కోటి 40,000 50,000 ఉన్న హౌస్ బోట్స్ కూడా ఉన్నాయి. మేమైతే లక్కీగా booking.comలో బుక్ చేసుకొని 600 పర్ డేనే చేసుకున్నాము. మనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్కి అయితే 1200 పర్ డే పడింది ఒక్కొక్కరికి. సో నేను ఇంకో బ్రోకి అయితే మాకైతే 600 అయితే పడింది. మనమైతే గుల్మర్గ్ షేరింగ్ ట్యాక్సీ అయితే ఎక్కేసాం. వీళ్ళైతే మనకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మనం ఉండే ప్లేస్ నుంచి గుల్మర్గ్ అయితే 120 కిలోమీటర్స్ ఉంది. ట్యాక్సీ వాడిని అడిగితే ఏమో 2000 చెప్పాడు. సో అందుకని చెప్పి మనం షేరింగ్లో వెళ్ళాం. వీళ్ళైతే ఆల్కహాల్ తెచ్చుకొని తాగన్నారు. మనకు అలవాటు లేదురా నాయన అని చెప్పాను. మన షేరింగ్ ట్యాక్సీ 2000 చెప్పారు కదా, మనమైతే ఇప్పుడైతే 300 ఇచ్చాము. సో మనమైతే ఇప్పుడు గుల్మర్గ్ కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనకు ఆ కొండ కనపడుతుంది కదా, మనమైతే దానిపైన దాకా అయితే వెళ్తాం. సో గైస్, మనకైతే ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే మన 5000 పర్ రౌండ్ పడుతుంది. మనకు ఆ గుల్మర్గ్ కొండ ఉంది కదా, దాన్ని మొత్తం రౌండ్ వేసుకొని అయితే వస్తుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. టికెట్స్ అయితే మనకి అవైలబుల్ అయితే లేవు. నెక్స్ట్ టైం మీరు వచ్చేప్పుడు మీరైతే సైట్లో ప్రీ బుక్ అయితే చేసుకోండి, ఎవరైనా చేయాలి అనుకుంటే. ఇప్పుడైతే మనం గుల్మర్గ్ గండోలా ఆఫీస్ కాడికి అయితే వచ్చేసాం. మనకైతే ఇక్కడ చెక్ ఇన్ ఉంటుంది. దాని తర్వాత చాలా క్యూ దాటుకొని అయితే మనం గండోలా రైడ్కి అయితే వెళ్ళాలి. చూడండి అసలు ఎంత క్యూ ఉందో. నార్మల్గా అయితే అందరినీ గుల్మర్గ్ కొండ కింద దాకా అలో చేస్తారు. మనం గుల్మర్గ్ కొండ మీదకి ఫేజ్ 1కి వెళ్ళాలనుకుంటే మనమైతే ఈ రైడ్ అయితే చేయాలి. అండ్ ఆల్సో మనకి ఫేజ్ 2 కూడా అవైలబుల్ ఉంది. మనమైతే ఇప్పుడు కేబుల్ కార్ అయితే ఎక్కేసాం. చూడండి ఎలా ఉందో. ఈ రైడ్ అయితే మనం ఆన్లైన్లోని వెబ్సైట్లో ముందుగా ప్రీ బుక్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడైతే మనకి టికెట్స్ అయితే అవైలబుల్ ఉండవు. మనమైతే ఒక 20 డేస్ ముందే మనమైతే బుక్ చేసుకోవాలి. ఇదైతే చాలా డేంజరస్గా అండ్ ఆల్సో చాలా అడ్వెంచరస్గా చాలా బాగుంది. ఇక్కడ నుండి కనపడే విజువల్స్ అయితే అసలు అదిరిపోయినాయి. మనమైతే వెళ్తుంది పీక్ ఆల్టిట్యూడ్ కాబట్టి మనతో పాటు ఆక్సిజన్ క్యాన్ మెయింటైన్ చేయడం అయితే బెస్ట్. ఎందుకంటే కొన్నిసార్లు అక్కడ హై ఆల్టిట్యూడ్లో కొన్ని ఆల్టిట్యూడ్ ఇష్యూస్ వల్ల ఆక్సిజన్ అందకపోవడం అలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. సో నాకైతే ఎప్పటి నుండో ఉండే ఇలా ఎప్పుడైనా ఈ మంచు కొండల్లో ఇట్లా గండోలా రైడ్ చేయాలని. సో అది కూడా పీక్ సీజన్లో అండ్ ఫుల్ స్నోలో. అసలు విజువల్స్ అయితే అసలు చాలా బాగున్నాయి. అసలు ఈ కెమెరాలో ఏం కనపడుతుందో కానీ అక్కడ రియల్గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అయితే బాగుంటుంది. సో మనకి ఇది ఎంత ప్రైస్ అయితే పడిందంటే, మనకి వెళ్ళేది అయితే ఫేజ్ 1. ఇదైతే మనకి 800 ప్లస్ 50 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ ఆల్సో ఫేజ్ 2 అయితే ఇంకో 1000, మొత్తం అయితే 1900 పడుతుంది. ఇక్కడైతే హౌసెస్ చూడండి అన్నీ స్నోతో ఎలా కవర్ చేసిందో, ఎంత బాగున్నాయో చూడటానికి. పైన అయితే అసలు ఫుల్ తిన్న లేయర్తో స్నో అయితే కవర్ అయ్యి ఉంది. అసలు ఎంత బాగుందో. సో మనతో పాటు వచ్చిన గ్యాంగ్ అయితే అదే ట్రైన్లో పరిచయమైన గ్యాంగ్ అయితే వాళ్ళైతే ఈరోజు సోన్మార్గ్ అయితే వెళ్ళారు. మనమైతే ఈరోజు గుల్మర్గ్ గండోలా రైడ్ ఆల్రెడీ బుక్ చేసాం కాబట్టి మనమైతే ఇటు వచ్చాము. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో సోన్మార్గ్ వెళ్తాం. ఈరోజు అయితే గండోలా. సో మనకి అక్కడ కనపడే కేబుల్ కార్లో ఇంకోటి అయితే వస్తుంది కదండి, ఇది నార్మల్ కేబుల్ కార్ కాకుండా అదైతే మనకి
స్కీయింగ్ ఎవరైతే చేస్తారో అదైతే వాళ్ళ కోసం. వాళ్ళైతే మంచు కొండల పై దాకా వాళ్ళు అట్లా దాని మీద వెళ్ళేసి అక్కడ నుండి అయితే స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. సో మనకైతే అంత టాలెంట్ లేదు కాబట్టి అక్కడ దాకా వెళ్ళి చిన్న చిన్న రైడ్స్ అయితే చేస్తాం. అసలు ఈ గండోలా రైడ్ ఒక్కోసారి అయితే మనకి ఎంత హైట్లో ఉన్నట్టుందో అసలు చాలా బాగుంది. అక్కడ నుండి కిందకి చూస్తుంటే ఒక్కోసారి అట్లానే స్కేరీగా కూడా అనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కనపడుతున్న హౌసెస్లో అయితే వాళ్ళు ఉంటారు. సో నాకు అర్థం కావట్లేదు ఇంత -డిగ్రీస్లో కూడా వాళ్ళు ఎలా ఇక్కడ స్టే చేస్తున్నారు అనేది. ఇక్కడ అసలు చాలా డిగ్రీస్ 11 డిగ్రీస్ అలా ఉంటుంది. సో మనమైతే అద్దాలు కొన్నాం. అవి స్టైల్కి కాదులే అండి, ఊరికే ఇక్కడ సన్ గ్లాసెస్కి. మనం అవి లేకుండా ఇక్కడ మనమైతే అసలు ఏమీ కనపడదు, అంత హెవీ సన్ రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. సో మనకు ఆ యూవీ రేస్ నుంచి సేఫ్ చేయడం కోసమే ఈ సన్ గ్లాసెస్. షోక్ అనుకోమాకండి. అయ్యా మనకైతే ఇక్కడ గండోలా రైడ్ అయితే మధ్యలో ఆగిపోయింది, స్టక్ అయింది. అసలు అందరూ భయపడుతున్నారు. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం అయితే భయపడకూడదు. సో చూడండి ఇంత హైట్లో ఆగిపోయిందంటే ఒక్కసారిగా అందరికీ ప్యాంట్లోకి వచ్చేస్తాయి. సో మనకైతే ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి అదిరిపోయింది. సో ఈ కేబుల్ కార్ ఆ వైర్స్ అయితే చాలా సన్నగా అయితే ఉంటాయి. అసలు అవి ఎలా ఆపుతున్నాయో వీటిని నాకైతే అర్థం కావట్లేదు. సో మనకైతే ఇది ఒక విజువల్ వండర్ లాగా అసలు ఎంత బాగుందో. నాకు ప్రతి వ్యూ కూడా ఒక మెమరీయే. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా రావడానికి అయితే ట్రై చేయండి. మీరు ఎంతోమందికి రావాలని ఉంటుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని ఆలోచిస్తూ ఉంటారు. మనకైతే పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదండి. మీకైతే ఒక బడ్జెట్ వీడియో నేను చివరిలో అయితే మీకోసం చేసి పెడతాను. సో మొత్తానికి 20 మినిట్స్ తర్వాత మనమైతే ఇక్కడ గండోలా పైకి అయితే వచ్చేసాం. ఇదైతే ఫేజ్ 1 చూడండి ఎలా ఉందో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నుండి ఫేజ్ 2 కూడా ఉంటుంది. అదైతే అసలు చాలా హై ఆల్టిట్యూడ్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా డేంజర్గా ఉంటుంది. సో మనమైతే అసలు ఈ విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనమైతే ఫేజ్ 2కి అయితే టికెట్స్ అయితే ట్రై చేసాం కానీ మనకైతే చిక్కలేదు. సో ఇక్కడ అన్నీ కూడా కనపడేవన్నీ మంచు కొండలతో నింపేసి మధ్యలో అయితే ఇది ఉంటుంది. అసలు ఇక్కడ అసలు ఎంత బాగుంటుందో లొకేషన్ కానీ. అసలు ఆ స్నో అయితే హౌసెస్ మీద అసలు ఫుల్గా కవర్ అయిపోయి ఉంటుంది. అసలు చూడటానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని అయితే మాటల్లో చెప్పలేము. ఇక్కడ స్టేస్ కూడా ఉంటాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడే ఈ రోడ్స్ అయితే ఏమున్నాయో అవైతే చాలా స్లిప్పరీ ఉంటాయి. మనం కొంచెం అటు ఇటు నడిచినా మనం పడిపోతాం. అసలు ఆ రూఫ్ టాప్ మీద ఆ స్నో చూడండి ఎలా ఎంత థిక్గా పడిపోయిందో. సో మీలో ఎవరైనా జమ్మూ కాశ్మీర్ రావాలంటే మీరు సీజన్లోనే రండి. ఆఫ్ సీజన్లో అయితే ఇంత స్నో అయితే ఉండదు. సో గాయస్ మనకి ఏంటంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి, లైక్ స్కీయింగ్ కానీ ఇంకా మనకి ఇలా జారుతారు కొన్ని అలాంటి ఇంకా చాలా అయితే ఉంటాయి. సో వాటికైతే మీరు ప్రైసెస్ అయితే బార్గెయిన్ చేయండి. వాళ్ళైతే మీరు ఇవ్వాలే కానీ 1,00,000 అయినా తీసుకుంటారు. సో అందరూ అలా ఉండరు, నేను కొంతమంది గురించి చెప్తున్నా. మనకి అక్కడ కనపడే కేబుల్ కార్ ఏదైతే ఉందో అదైతే మన ఫేజ్ 2 వెళ్ళేది. సో అక్కడ నుంచి అయితే మన ఫేజ్ 2 మీదకి అయితే వెళ్తాయి. సో చూడండి అసలు లొకేషన్స్ ఎంత బాగున్నాయో. ఈ స్కీయింగ్ కానీ ఇక్కడ ఉండే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా వీళ్ళైతే మనల్ని అసలు టార్చర్ చేస్తారు, చేయండి అని. మీకు ఫస్ట్ 2000 చెప్పేసి ఆఖరికి 100 రూపీస్కైనా చేయండి అంటారు. సో మీరైతే వీలైనంత అయితే బార్గెన్ చేయండి, తప్పేం లేదు. మనకి ఇట్లా సోలో ట్రావెలింగ్కి వచ్చినప్పుడు అయితే మనం ఇట్లా బార్గెన్ చేసుకుంటేనే మనకైతే మనీ అయితే సేవ్ అవుతాయి. నార్మల్గా సాధారణంగా మన మొహాన్ని అయితే నవ్వు ఉండదు. సో ఇంతలాగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే చూడండి విజువల్స్ కానీ అవన్నీ ఎంత బాగున్నాయో. సో మీకు రియల్ ఎక్స్పీరియన్స్ అనేది వేరుంటుంది, అది ఆఫ్ కోర్స్. కాకపోతే మీరు కూడా నాతో పాటు వచ్చి చూసినట్టు ఉండాలని చెప్పి నేనైతే 4K 60 FPS మీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనమైతే ఇక్కడ ఒక టీ అయితే తీసుకున్నాం, అదే చాక్లెట్ కాఫీ. ఇదైతే మనకి 50 రూపీస్ పడింది. సో ఇక్కడ ఇది మనకు ఒక అమృతం లాంటిదే. సో ఇంత చలిలో ఇంత మంచులో మనకైతే అట్లాంటిది ఒక వేడి ఒక టీ తాగుతుంటే మనకైతే చాలా మన బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్నీ రీస్టార్ట్ అయినట్టు ఉంటుంది. అందులో వీళ్ళైతే 50 చెప్పారు, చాలా తక్కువ. సో ఇక్కడ 50 తక్కువ అన్న ఏంటా అనుకోకండి, ఇక్కడ వాటర్ బాటిల్ ఒక 100 రూపీస్ ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా తినాలంటే ఒక 200 ఉంటుంది మినిమం. సో నేను వాటితో కంపేర్ చేసుకొని అయితే చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చేప్పుడు అయితే మనకి మ్యాక్సిమం స్నాక్స్ అయితే కొన్ని అలాంటి క్యారీ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే అన్నిటికీ మనం మనీ పెట్టాలంటే అది కాస్త చాలా డబుల్ అమౌంట్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ స్నో అయితే చూడండి ఎంతలా పడి ఉందో. మనం కాలేస్తే లోనకి వెళ్ళిపోతుంది ఒక సగం దాకా, అంతలాగా పడిపోయింది. సో మీరైతే కన్ఫామ్గా ఇక్కడికి వచ్చేప్పుడు అయితే మీరైతే బూట్స్ కానీ అట్లాంటివి వేర్ చేయాలి.
మీరు కనుక పొరపాటున కానీ స్లిప్పర్స్ వేసుకొని వచ్చారంటే మీరు ఇంకా చావే ఇంక మీకు. సో మీరైతే ప్రాపర్ గ్లౌజెస్ కానీ ఇంకా స్వెటర్ కూడా థర్మల్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే చలి అయితే చాలా దారుణంగా ఉంటుంది. మీరైతే కన్ఫామ్గా గ్లౌజెస్ ఇంకా షూస్ ఇంకా థర్మల్ అయితే వేరైతే చేయండి. అండ్ ఆల్సో కుదిరితే ఒక మాస్క్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే ముక్కుల్లో కొంతమందికి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ చలికి. సో మనకి ఇక్కడ కనపడుతుంది కదా కేబుల్ కార్ అయితే చూడండి, ఒకటైతే స్కీయింగ్ది, ఇంకోటి అయితే గండోలా రైడ్ది. మనమైతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న చిందులు అయితే వేసాంలేండి. ఇక్కడికి వచ్చిన ఆనందంలో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే పిల్లలు అయిపోతారు, ఇంకా మనం ఎంత పిల్లలం. సో నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, వీళ్ళైతే నన్ను కొంచెం ఫొటోస్ తీయండి అని అయితే అడుగుతారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. సో ఎవరికైనా మనం కపుల్స్కి ఫోటోస్ తీస్తా ఇంకా అట్లా. నాకైతే అసలు నా సగం నేను వెళ్ళిన ట్రిప్స్ నా మొహం అప్సెట్ అయిపోయేది అయితే అక్కడే. ఇంకా వీళ్ళని చూసి నాకున్న దరిద్రాల్లో ఇంకొన్ని దరిద్రాలు యాడ్ అయినాయి అనుకుంటా. నాకైతే ఎందుకో ఈ కపుల్స్ని చూస్తేనే నచ్చదు. నాకైతే అదొక జలస్ లాగా ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో కామెంట్ చేసేయండి. మనమైతే ఇక్కడ ఒక బిర్యానీ తినడానికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే అసలు టేస్ట్ అయితే ఏం బాగాలేదు. అండ్ ఆల్సో కొంచెం హీటర్ ఉంది అక్కడైతే. మనం చలి కాసుకొని అయితే ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయాం. సో ఇదైతే ప్రైస్ మనకి 220 రూపీస్ అయితే పడింది. నాకైతే గట్టిగా ఒక 3 ముద్దల్లో తినేసాను. అసలు ఒక మూలకు కూడా రాలేదు. మీలో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ ఫుడ్ అయితే ఇలానే ఉంటాయి. ఇక్కడ ఏం తినాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ అన్నీ అయితే దొరుకుతాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరైతే తెలుసుకొని రండి. నాకైతే ఒక విషయం అయితే నవ్వు వస్తుందండి. అదేంటంటే అసలు ఆడు వేసిన లెగ్ పీస్ అదేంటో సరే 220 కాదు 250 అయినా తీసుకొని ఒక మంచిదైతే ఇవ్వాలి కదా వాడు. అది ఏంటి కోడిదా లేకపోతే పిచ్చికిదా అర్థం కాలేదు, అంత చిన్నగా ఉంది. సో ఈ వ్యూ అయితే చూడండి, ఇక్కడ మనకు కనబడేదంతా కూడా ఒక చిన్న వాటర్ లాంటి మొత్తం వాటర్. సో అవి అయితే మనకి ఫ్రోజ్ అయిపోయి ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పడినా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఇంకా ఫోటో షూట్స్ ఇవే జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి నడిచేప్పుడు అయితే చాలా స్కిప్పరీ ఉంటాయి. అసలు ఇక్కడికి వచ్చి పడకుండా వెళ్ళిన వాళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా ఉండరు, అంతలా ఉంటుంది. మనం కొంచెం అటు ఇటు అయినా కానీ జారిపోతాం అసలు చాలా కిందకి. సో కొన్ని ఆటల్లో డేంజర్ కొన్ని లోయలు లాంటివి ఉంటాయి కాబట్టి చూసుకొని ఇలాంటప్పుడే కొంచెం ఆచితూచి నడవాలి అంటారు కదండి, అట్లా నడవాలి. సో ఇక్కడైతే ఎట్లా ఉండదంటే సిచ్యువేషన్, పైన అయితే బీభత్సమైన ఎండ, కింద అయితే బీభత్సమైన చలి. సో మధ్యలో అయితే మనం నలిగిపోతూ ఉంటాం. పొరపాటున కనుక అక్కడ కనపడే చెట్లు నీడ ఉంది కదండి, అక్కడికి వెళ్ళారంటే మీరైతే చలికి ఎందుకు వచ్చేవారా నాయన అనుకుంటారు. అంత దారుణంగా అయితే ఉంటాయి అక్కడైతే చలి. సో మీరు ఎప్పుడూ కూడా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నీడ ప్లేస్కి వెళ్ళమాకండి, అక్కడ అసలు మనం ఉండలేము. సో ఎప్పుడైనా అక్కడ ఫోటోషూట్స్కి కానీ అట్లా వెళ్ళాలనుకుంటే వెళ్ళేసి అయితే వచ్చేయండి. మనమైతే ఇంకా మనకి ఫోటోగ్రాఫర్లు ఎవరు లేరు కాబట్టి మనమే అట్లా సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాం గుర్తుగా ఉంటాయని. సో ఇదే బాధ, మనం సోలో ట్రావెలర్ వస్తే మనకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు. మనమైతే ఎదురు కనపడే కపుల్స్కి అలా తీస్తూ ఉండాలి, అది మనకి అసలు నచ్చదు. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు. ఈవెన్ కాశ్మీర్లో కూడా అయితే అందరూ ముస్లిమ్స్ అయితే ఉంటారు. మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ కాశ్మీర్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఎవరైనా కనపడితే అయితే మనం ఎక్కడో రేర్గా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అండ్ ఆల్సో మనకి అయితే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే టైం అయితే అయిపోయింది. మనమైతే మార్నింగ్ 11కి వచ్చాం, 4 దాకా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అవుతున్నాం. ఇక్కడ నుండి రిటర్న్లో చూడండి విజువల్స్ అయితే ఎలా ఉన్నాయో. మనకైతే వచ్చేప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ వెళ్ళేప్పుడు ఉండదు అనుకోండి, అది కామనే. సో మనకైతే కాశ్మీర్లో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ సోన్మార్గ్ వెళ్ళాలి, పెహల్గం వెళ్ళాలి. అండ్ ఆల్సో మనమైతే ఇంకా లోకల్లో ఒక 8 ప్లేసెస్ ఉన్నాయి, నిశాంత్ గార్డెన్ అని అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా శంకరాచార్య టెంపుల్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకొని కాశ్మీర్ నుంచి అయితే వెళ్తాం, అది చాలా తక్కువ బడ్జెట్లో. సో మీరైతే నేను చేస్తున్న వీడియోస్ నార్మల్లీ కాదు, కొంచెం ట్రావెల్ వీడియోస్ కాబట్టి నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మేక్ ష్యూర్గా చేయండి. సో మీరు ఇలా నా సపోర్ట్ చేస్తూ ఉంటేనే నాకు మరిన్ని వీడియోస్ చేయాలనే ఒక మోటివేషన్, ఒక ఆనందం అయితే ఉంటుంది. సో మీరైతే చేయాల్సింది ఏం లేదు, జస్ట్ అయితే వీడియోస్ చూసి లైక్ అయితే చేయండి చాలు. ఇంకా నేనైతే మీకు మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తానికి ట్రై చేస్తాను. మనకి తెలుగులో ఉన్న ట్రావెలర్స్ చాలా తక్కువ, అందులో మనకి ఇలాంటి ఎక్స్ప్లోర్ చేసేది అయితే చాలా రేరు. సో నేనైతే మీకు ఇలా చేసి చూపిస్తానికి ట్రై చేస్తున్నాను. సో కీప్ సపోర్టింగ్. మనకి ఛానల్లో అయితే రేపు నుండి వచ్చే వీడియోస్ అయితే ఒక్కో రేంజ్లో ఉంటాయి. సో మీరైతే ఏది మిస్ కాకుండా అయితే చూసేయండి. సో చాలామంది ఏమంటున్నారంటే వీడియోస్ కొంచెం లెంత్ వస్తున్నాయి అంటున్నారు. సో నేనైతే ఒక 30 మినిట్స్ వీడియోస్ను కూడా క్రాప్ చేసి అయితే 14 మినిట్స్కి అయితే తెస్తున్నాను. సో మనకి ఇందులో మంచి విజువల్స్ కాబట్టి మనం క్రాప్ చేసేది ఏమి ఉండదు.
సో ఏం క్రాప్ చేసినా అన్నీ మిస్ అయిపోతాం. సో అందుకని చెప్పి నేను కొంచెం లెంత్ పెడుతున్నాను. సో మీరైతే అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.